30 రోజుల్లో 9.5 కోట్లు. ఎవరైనా ఆపదలో ఉంటే అపన్నహస్తం అందించడంలో ముందుంటుంది మెగా ఫ్యామిలీ. కేవలం మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాగబాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ ఇలా అందరూ మెగా హీరోలు ఏదో ఒక రూపంలో ఇతరులకు సాయపడుతూనే ఉన్నారు. సామాజిక కార్యక్రమాలు చేస్తూ అందరి మన్నలను అందుకుంటున్నారు. ఈ కారణంగానే ఈ ఫ్యామిలీ హీరోలకు అశేషమైన అభిమాన గణం ఉంది. తాజాగా 2 తెలుగు రాష్ట్ర వరద బాధితులను ఆదుకోవడంలో మరోసారి మెగా ఫ్యామిలీ ఔదార్యం చూపించింది. కేవలం నెల వ్యవధిలో మెగా ఫ్యామిలీ నుంచి 9.5 కోట్ల సాయం అందిందంటే సాయం చెయ్యడంలో మెగా ఫ్యామిలీ ఎంత ముందుంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకోవడానికి చిరంజీవి ₹1 కోటి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షల విరాళం అందించారు. ఇక తండ్రి బాటలోనే తనయుడు మెగా పవర్ స్టార్ అలియాస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి ₹1 కోటి భారీ విరాళాన్ని ప్రకటించారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు భారీ విరాళమే అందించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం ఏకంగా ₹6 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు. ఇందులో ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు ₹1 చొప్పున ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఏపీలోని వరద ప్రభావానికి గురైన 400 పంచాయతీలకు ₹1,00,000 చొప్పున అంటే మొత్తం 4 కోట్లు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు వెల్లడించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఇక మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ 2 తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం ₹25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అలాగే నాగబాబు తనయుడు మెగా ఫ్రెండ్స్ వరుణ్ తేజ్ 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 10 లక్షల విరాళం అందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించిన పంచాయతీరాజ్ శాఖకు 5 లక్షలు మొత్తం ₹15 లక్షల విరాళంగా ఇచ్చారు వరుణ్ తేజ్. అదేవిధంగా నిహారిక ఒక్కో గ్రామానికి 50,000 చొప్పున 10 గ్రామాలకు ₹5 లక్షల విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కేవలం 30 రోజుల్లో మాత్రమే ₹9.5 కోట్ల మెగా ఫ్యామిలీ దానం చేయడం జరిగింది. ఇలా ఎవరైనా ఆపదలో ఉంటే ఖచ్చితంగా చెయ్యందించడంలో మెగా ఫ్యామిలీ ముందుంటుంది. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.